ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ రెండు అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం.